వెల్కమ్ బ్యాక్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. మాక్ టెస్ట్లోంచి మనము ఇంగ్లీష్వి ఆల్రెడీ 2 పేపర్లు సాల్వ్ చేసాం కదా. సో ఫస్ట్ మనము ఒక ఇంగ్లీష్ 1 సాల్వ్ చేసాము, ఆ తర్వాత మనము ఒక ఇంగ్లీష్ 2 పేపర్ని సాల్వ్ చేసాం. సో ఈ 1 ఈ 2 మనము సీరియల్ నెంబర్ 1లోంచి తీసుకున్నాం. ఓకే, సో ఈ ఇంగ్లీష్ 1 పేపర్ ఏదైతే ఉందో ఇది 1లో కూడా అదే ఉంది, 2లో కూడా అదే ఉంది, 3లో కూడా అదే ఉంది. సో మనం అది మనం రిపీట్ చేద్దాం. అలానే ఇంగ్లీష్ 2 పేపర్ ఏదైతే ఉందో 1లో 2లో సేమ్ పేపర్ ఉంది. సో మనం మళ్ళీ రిపీట్ చేద్దాం. కానీ థర్డ్ దాంట్లోకి వచ్చేసరికి ఇంగ్లీష్ 2 వేరే పేపర్ ఇచ్చారు. సో ఈ వీడియోలో మనము థర్డ్ సీరియల్ నెంబర్ 3లోంచి ఇంగ్లీష్ 2 పేపర్ని సాల్వ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, choose the preposition that indicates movement. ఓకే, కదలిక. at, since, beside, on to అని చెప్పి అంటున్నారు. మనకి మూమెంట్ అంటే ఏంటి? ఈ 4గిట్లో మనము ఆన్ టు అనేది మనకి మూమెంట్, ప్రపోజిషన్ ఆఫ్ మూమెంట్ని కనిపిస్తుంది. ఆన్ టు అంటే ఏంటి? ఒక చోట నుంచి ఇంకో చోటుకి కొంచెం ఎత్తైన ప్రదేశంలోకి మనం జంప్ చేయటం. ద క్యాట్ జంప్డ్ ఆన్ టు ద టేబుల్ అని చెప్పి వాడతాం కదా. ఆర్ హీ జంప్డ్ ఆన్ టు ద ప్లాట్ఫామ్ అనేది మనకి మూమెంట్ కిందకు వస్తుంది. అదే మనకి యాట్ అనేది ఏంటి? యాట్ అనేది ఇట్ ఈజ్ అ ప్రపోజిషన్ ఆఫ్ ప్లేస్, అంటే ఒక స్పెసిఫిక్ లొకేషన్ని చూపిస్తుంది. లైక్ ఐ యామ్ యాట్ ద స్టేషన్ అని. సింగ్స్ అనేది మనకి ప్రపోజిషన్ ఆఫ్ టైం కింద పడుతుంది, ఎందుకంటే ఇట్ రెఫర్స్ టు అ పాయింట్ ఇన్ టైమ్. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2019 అంటే 2019 నుంచి ఇప్పటి వరకు ఇంకా ఇక్కడే పనిచేస్తోంది అని చెప్పి అర్థం. థర్డ్ వన్, బిసైడ్. బిసైడ్ అనేది ఇట్ ఈస్ ప్రపోజిషన్ ఆఫ్ ప్లేస్, ఎందుకంటే ఇది మనకి ఇట్ ఇండికేట్స్ పొజిషన్, దేని పక్కన ఉంది అని చెప్పి మనకి పొజిషన్ చూపిస్తుంది. ద చైర్ ఇస్ బిసైడ్ ద టేబుల్ అని చెప్పి అలా వాడతాం. ఓకే, సో ఇక్కడ మూమెంట్ అంటున్నారు అంటే దే ఆర్ టాకింగ్ అబౌట్ ప్రపోజిషన్ ఆఫ్ మూమెంట్. ప్రపోజిషన్ ఆఫ్ మూమెంట్ ఏం చేస్తుంది? ఇట్ షోస్ డైరెక్షన్ ఆర్ మూమెంట్ టువర్డ్స్ అ సర్ఫేస్. సో ఇట్ ఇండికేట్స్ మూమెంట్ అన్నప్పుడు ఆప్షన్ 4 ఆన్ టు అనేది మన కరెక్ట్ ఆన్సర్. సెకండ్ వన్ ఆఫ్ ద ఫంక్షన్ ఆఫ్ ఎ టీచర్ ఈజ్ టు స్పాట్ కేసెస్ ఆఫ్ maladjustment. Choose the option that can grammatically improve the underlined part. One of the function by, most of the functions by, some of the functions of, one of the functions of. Okay, generally మనము one of the అని వాడినప్పుడు ఎప్పుడు కూడా మనకి దాని పక్కన ప్లూరల్ నౌన్ రావాల్సిందే. ఓకే, లైక్ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈజ్ యాబ్సెంట్ టుడే అని చెప్పి వాడతాం కదా. అంతేగాని వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఈజ్ యాబ్సెంట్ కాదు. అంతమంది స్టూడెంట్స్లోంచి ఒక్కళ్ళే యాబ్సెంట్ అయ్యారు. వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈజ్ యాబ్సెంట్ టుడే, లేదా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఐ హ్యావ్ సీన్, వన్ ఆఫ్ ద కార్స్ ఈజ్ బ్రోకెన్ అని చెప్పి మన స్ట్రక్చర్ ఎప్పుడు కూడా వన్ ఆఫ్ దకి వన్ ఆఫ్ ద తర్వాత ప్లూరల్ నౌనే రావాలి. సో వన్ ఆఫ్ ద ఫంక్షన్ రాకుండా మనకేం రావాలి? ఫంక్షన్స్ అని చెప్పి రావాలి. సో వన్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఎక్కడుంది? ఆప్షన్ 4లో ఉంది. వన్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఆఫ్ అ టీచర్ ఇస్ టు స్పాట్ కేసెస్ ఆఫ్ maladjustment. థర్డ్ వన్, ఐ ఆస్క్డ్ హిమ్ హూ ఈజ్ ద డాక్టర్. చూస్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఆఫ్ ద సెంటెన్స్. ఓకే, హూ ఈజ్ ద డాక్టర్ అని చెప్పి అడుగుతున్నారు అంటే వాళ్ళు హీ ఈజ్ అ డాక్టర్ అనో ఆర్ రమేష్ ఈజ్ అ డాక్టర్ అని చెప్పో అలాంటి ఆన్సర్ వస్తుంది. కానీ ఇది దిస్ ఈజ్ నాట్ ఎస్ ఆర్ నో క్వశ్చన్ కాదు. ప్రీవియస్ పేపర్లో మనం చెప్పినట్టు ఇట్ ఈస్ జస్ట్ నార్మల్ క్వశ్చన్ కదా. సో ఇలాంటప్పుడు మనం దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మనం కన్వర్ట్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ మన రిపోర్టింగ్ వర్బ్ లేదా ఇంట్రడక్టరీ క్లాజ్ ఏముంటుంది? ఇంట్రడక్టరీ క్లాజ్ ఇక్కడ ఐ ఆస్క్డ్ హిమ్ అన్నది అలానే రాసుకోవటం. ఐ ఆస్క్డ్ హిమ్ అన్న తర్వాత క్వశ్చన్ వర్డ్ వాళ్ళు ఏమిచ్చారో ఆ క్వశ్చన్ వర్డ్ని అలానే రాసుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ ద రిపోర్టెడ్ వర్బ్ అని చెప్పి రాసుకుని తర్వాత క్వశ్చన్ వర్డ్ వాళ్ళు ఏమిచ్చారో అదే రాసుకుని ఆ తర్వాత సబ్జెక్ట్
ఆ తర్వాత వర్బ్ రావాలి. ఓకే, సో ఇక్కడ ఐ ఆస్డ్ హిమ్ అన్నది రిపోర్టింగ్ వర్బ్. క్వశ్చన్ వర్డ్ ఏమి ఇచ్చారు? క్వశ్చన్ వర్డ్ ఏమో మనకి హూ అని చెప్పి ఇచ్చారు. ఐ ఆస్డ్ హిమ్ హూ ఈజ్ ద డాక్టర్. ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనము? డాక్టర్ గురించి మాట్లాడుతున్నాం. హూ ద డాక్టర్ అని చెప్పి. ఇజ్ అన్నది మన వర్బ్ కదా, వర్బ్ మనకి ఇజ్ అన్నది పాస్ట్ టెన్స్లోకి వెళ్ళిపోతుంది. సో వాస్, క్వశ్చన్ మార్క్ రాదు. ఐ ఆస్డ్ హిమ్ హూ ద డాక్టర్ వాస్. ఎక్కడుంది ఇది? ఐ ఆస్డ్ హిమ్ హూ వాస్ ద డాక్టర్. దిస్ ఇస్ రాంగ్. ఐ ఆస్డ్ హిమ్ హూ ద డాక్టర్ వాస్. ఓకే, సో ఫస్ట్ మనకి మన రిపోర్టింగ్ వర్బ్ ఈ మొత్తం రావాలి. దీని తర్వాత క్వశ్చన్ వర్డ్ ఏముంది ఆ సెంటెన్స్లో అది రావాలి. తర్వాత ఎవరి గురించి మాట్లాడుతున్నామో ఆ సబ్జెక్ట్ రావాలి. తర్వాత వర్బ్ని పాస్ట్ టెన్స్ చూసుకుని ప్రజెంట్ నుంచి పాస్ట్ అలా కన్వర్ట్ చేసుకోవాలి. సో ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. ఫోర్త్ వన్, చూస్ ద వర్డ్ యూ ఫైండ్ బిట్వీన్ ద ఫాలోయింగ్ గైడ్ వర్డ్స్. గైడ్ వర్డ్స్ అంటే ఏంటి? డిక్షనరీలో పేజీ పైన మనం చూస్తే ఇట్లా మనకు ఒక పేజీ ఉంటే, ఓకే, ఇక్కడ ఒక వర్డ్ ఉంటుంది, ఇక్కడ ఒక వర్డ్ ఉంటుంది. అంటే ఈ వర్డ్ విల్ బి యువర్ ఫస్ట్ వర్డ్, దిస్ విల్ బి యువర్ లాస్ట్ వర్డ్. ఓకే, సో గైడ్ వర్డ్స్ ఏమి ఇచ్చాడు? మరూన్ అన్నాడు, మాస్ అన్నాడు. సో ఇక్కడ మనకి మరూన్ వస్తుంది, ఇక్కడ మనకి మాస్ వస్తుంది. వీటి మధ్యలో ఈ నాలుగిట్లో ఏది పడుతుందని చెప్పి అడుగుతున్నారు. కానీ యాక్చువల్లీ మీరు చూస్తే మార్షల్ కూడా పడుతుంది, మార్షల్ కూడా పడుతుంది. రెండు ఇచ్చారు అన్నప్పుడు నేను నిన్న కూడా మీకు కాంప్రహెన్షన్లో చెప్పా, రెండు పడుతున్నాయి అన్నప్పుడు మనకి ఏది ఫస్ట్ పడుతుందో, ఏది ఫస్ట్ కనిపిస్తుందో అదే మన ఆన్సర్. సో ఇక్కడ మార్షల్ ఫస్ట్ వస్తుంది మార్షల్ కంటే, కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. ఫిఫ్త్ వన్, a letter or group of letters attached to the end of a word to form a new word is. ఓకే, ఒక వర్డ్కి ముందు మనం యాడ్ చేస్తే దాన్ని ఏమంటాం? దాన్ని మనము ప్రిఫిక్స్ అని చెప్పి అంటాం. అదే వెనకాల తోకలాగా యాడ్ చేసామంటే దాన్ని మనము సఫిక్స్ అని చెప్పి అంటాం. ఓకే, సో లెటర్ ఆర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అటాచ్డ్ టు ద ఎండ్ ఆఫ్ ఎ వర్డ్ టు ఫార్మ్ ఎ న్యూ వర్డ్ ఈజ్ కాల్డ్ అ సఫిక్స్. సఫిక్స్ మనకి చాలా రకాలుగా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సపోజ్ నేను ఈఆర్ అని చెప్పి నాకు యాడ్ చేస్తే వర్డ్ ఎండ్లో, సపోజ్ నేను టీచ్ అంట, టీచ్ వెనకాల ఈఆర్ యాడ్ చేస్తే ఏమైంది? టీచర్ అయింది. లేదా సాడ్ అన్న వర్డ్ ఉంది, దాని వెనకాల నేను ఎన్ఈఎస్ఎస్ యాడ్ చేస్తే సాడ్నెస్ అయిపోయింది. ఓకే, కేర్ తర్వాత ఎఫ్యూఎల్ యాడ్ చేస్తే ఏమైంది? కేర్ఫుల్. సో ఇవన్నీ కూడా మనకి సఫిక్సెస్ కింద వస్తాయి. సిక్స్త్ వన్, చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. సెంటెన్స్ ఏంటి? షీ డిడ్ నాట్ డన్ హర్ హోంవర్క్ యెట్, షీ హ్యాడ్ డిడ్ హర్ హోంవర్క్ నౌ. అసలు వినటానికి భయంకరంగా ఉన్నాయి. షీ హ్యాస్ నాట్ డన్ హర్ హోంవర్క్ యెట్, షీ హ్యాస్ నాట్ హర్స్ డన్ హోంవర్క్ నౌ. ఓకే, అసలు తెలిసిపోయిచ్చారు ఆన్సరు. ఆప్షన్ 3 ఈజ్ షీ హ్యాస్ నాట్ డన్ హర్ హోంవర్క్ యెట్. ఓకే, సో జనరలీ మనకి స్ట్రక్చర్ చూసినా కూడా సబ్జెక్ట్ ఏంటి? దిస్ ఇస్ ద సబ్జెక్ట్, దీని తర్వాత మన ఆక్సిలరీ వర్బ్ ఆర్ హెల్పింగ్ వర్బ్, తర్వాత నాట్ అన్నాడు, దిస్ ఈజ్ అవర్ నెగటివ్ పార్టికల్. డన్ అనేది దాట్స్ అవర్ మెయిన్ వర్బ్. హర్ హోంవర్క్, షీ హ్యాస్ నాట్ డన్ వాట్? హర్ హోంవర్క్ అన్నది ఆబ్జెక్ట్. యెట్ అని చెప్పన్నారు. యెట్ అంటే ఇంకా అవ్వలేదు అన్న మీనింగ్ మనకి వస్తుంది, అంటే ఇన్కంప్లీషన్ గురించి ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ 1 సెకండ్, ఇక్కడ గో టు దిస్. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, here it is. 7th question, I will have worked here for 26 years dash I retire. Choose the linking expression to complete the sentence. Afterwards, as it is, by the time, for a while. Okay, సో ఇక్కడ ఐ విల్ హ్యావ్ వర్క్డ్ ఫర్ 26 years అంటే నేను రిటైర్ అయ్యే టైంకి ఇక్కడ 26 ఏళ్ళు పనిచేసి ఉంటాను. ఓకే, అప్పటికి అంటే బై ద టైమ్. ఐ విల్ హ్యావ్ వర్క్డ్ హియర్ ఫర్ 26 years బై ద టైమ్ ఐ రిటైర్ అన్నది కరెక్ట్ యూసేజ్ ఇక్కడ. 8th one, choose the sentence with correct word order. Okay, this they have actually given comparative sentence అన్నమాట. ఇది ఇందులో మనకి కంపారిటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ లాగా మనం చూసుకుంటే యాక్చువల్లీ
మనకి ఒక సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత ఒక వర్బ్ వస్తుంది, దెన్ యూ విల్ హ్యావ్ ద కంపారిటివ్ అడ్జెక్టివ్, దెన్ యూ విల్ హ్యావ్ దాన్, ఆ తర్వాత మోస్ట్, అదర్ ఆర్ దాన్ ఓన్లీ ఇది వస్తుంది, లేదా ఒక్కొక్కసారి ఇది కూడా వస్తుంది, అండ్ దెన్ యూ విల్ హ్యావ్ అ నౌన్ కదా. ఈ స్ట్రక్చర్లో ఏముంది ఇక్కడ అని చెప్పి చూస్తే మనకి ఆప్షన్ 3 ప్రణీత్, ఓకే, సబ్జెక్ట్, ఈజ్, వర్బ్, టాలర్, టాలర్, టాలెస్ట్ కదా, దట్ ఈస్ ద కంపారిటివ్ అడ్జెక్టివ్, దాన్, మోస్ట్ అదర్, బాయ్స్ ఈజ్ యువర్ నౌన్. ఓకే, ప్రణీత్ ఈజ్ టాలర్ దాన్, మోస్ట్ అదర్ నౌన్, బాయ్స్ అనేది, that is your correct answer. 9th one, you must meet me tomorrow. ఓకే, యూ మస్ట్ మీట్ మీ టుమారో అని చెప్పి అంటున్నారు. అంటే ఏంటి, రావాల్సిందే, నువ్వు కలవాల్సిందే అని చెప్పి కంపల్షన్ కోసం అని చెప్పి వాడుతున్నారు. సో కంపల్షన్ అంటే ఏంటి, టేకింగ్ పర్మిషన్, స్లైట్ పాసిబిలిటీ, నెసెసిటీ టు డూ సంథింగ్, ఆఫరింగ్ సంథింగ్. యూ మస్ట్ మీట్ మీ టుమారో, రేపు నువ్వు కలవాల్సిందే అని చెప్పి చెప్తున్నారు. అంటేనే రేపు ఇంకో చాయిస్ లేదు, యూ హ్యావ్ టు మీట్ మీ, దెర్ ఇస్ ఎ నెసెసిటీ, మనం ఏదో చేయాలి, రేపు నువ్వు మాతో కలవాలి అని చెప్పి చెప్తున్నట్టు అనమాట. సో ఆప్షన్ 3 నెసెసిటీ టు డూ సంథింగ్ అని చెప్పి వస్తుంది. 10th one, choose the simple sentence from the following. She saw a rabbit that was wonderful. She saw a wonderful rabbit. A wonderful rabbit is what I saw. I saw a rabbit and it was wonderful. We are talking about what? We are talking about a simple sentence. Simple sentence అంటే ఏంటనుకుంటాం మనం ఎప్పుడు, సబ్జెక్ట్ ఉండాలి, వర్బ్ ఉండాలి, ఓకే, అండ్ దెన్ యూ విల్ హ్యావ్ అ ఆబ్జెక్ట్ ఆర్ అ కాంప్లిమెంట్. ఇక్కడ ఆప్షన్ 2 మీరు చూస్తే, షీ ఈజ్ ద సబ్జెక్ట్, సా ఈజ్ ద వర్బ్, షీ సా వాట్, షీ సా అ వండర్ఫుల్ ర్యాబిట్ అనేది మీ ఆబ్జెక్ట్ అయింది. సో ఆప్షన్ 2 ఈజ్ యువర్ సింపుల్ సెంటెన్స్. క్వశ్చన్ నెంబర్ 11, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. ఈ ప్యాసేజ్ మీద వీళ్ళు 2 క్వశ్చన్స్ ఇచ్చారు, మీరు చదవండి, నేను చదువుతాను. స్వెట్ గ్లాండ్స్ బికమ్ మోర్ యాక్టివ్ ఇన్ అడాలసెన్స్ అండ్ గివ్ బాడీ అ డిస్టింక్టివ్ ఆర్డర్, అంటే ఒక రకమైన స్మెల్. సో ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ బాత్ అట్లీస్ట్ ట్వైస్ ఎ డే. ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ అండ్ ఇన్నర్ వేర్స్ షుడ్ బి వాష్డ్ అండ్ క్లీన్డ్ ఎవ్రీ డే. If cleanliness is not maintained, there are chances of having fungal, bacterial and other unwanted infections. Okay, so this passage states that, కింద నుంచి స్టార్ట్ చేద్దాము. 4వ ఆప్షన్, infections are the result of cleanliness. Infections are the result of not having proper cleanliness కదా. are the result of cleanliness అంటే నీట్గా ఉంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి అంటున్నారు, ఇది కరెక్ట్ కాదు. అడాలసెన్స్ డోంట్ టేక్ బాత్ అని చెప్పి అంటున్నారు, అలాంటిదేమీ ఇందులో అసలు వాళ్ళు మాట్లాడలేదు. దెన్ అడాలసెన్స్ డోంట్ హ్యావ్ ఇన్ఫెక్షన్స్, ఇలా కూడా ఏం మాట్లాడలేదు. అడాలసెన్స్ హ్యావ్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ హ్యావింగ్ ఇన్ఫెక్షన్స్ దాన్ చిల్డ్రన్ అన్నారు. ఇది మనకు అర్థం చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళల్లో స్వెట్ గ్లాండ్స్ వల్ల ఎక్కువ స్వెట్ అనేది బయటకు వచ్చేస్తుంది కాబట్టి క్లెన్లీనెస్ మెయింటైన్ చేయకపోతే దే మే హ్యావ్ ఇన్ఫెక్షన్స్ అని చెప్పన్నారు. సో ద ప్యాసేజ్ సేస్ దాట్ అడాలసెన్స్ హ్యావ్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ హ్యావింగ్ ఇన్ఫెక్షన్స్ దాన్ చిల్డ్రన్ అన్నది కరెక్టే. 12th one, ఇది నేను ప్రాక్టీస్ పేపర్స్లో కూడా చేయించాను నేను మీకు, ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఎలా వస్తుందని చెప్పి. చూస్ ద ఫ్రేజ్ విత్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్. ఓకే, అడ్జెక్టివ్స్ మనము ఒకటే సెంటెన్స్లో రాస్తున్నప్పుడు మన ఇష్టం వచ్చినట్టు మనం రాయటానికి ఉండదు. ఓకే, సో జనరలీ మనకి ఒక సపోజ్ 9 ఉన్నాయనుకుందాం. ఓకే, సో ఫస్ట్ మనం ఒక సెంటెన్స్లో ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు క్వాంటిటీ ఆర్ నంబర్ గురించి మాట్లాడతాం. నంబర్ తర్వాత దాని క్వాలిటీ ఎలా ఉంది ఆర్ మన ఒపీనియన్ ఏంటి, ఐల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. దెన్ తర్వాత దాని సైజ్ ఎంత ఉంది ఆర్ ఏజ్, shape, color. Okay, then you have about the origin, material, purpose. Okay, this is the standard order. ఎప్పుడు కూడా మీకు అన్ని 9 ఎప్పుడు కూడా ఒక సెంటెన్స్లో రావు కదా, సో యూ డోంట్ హ్యావ్ టు బాదర్. ఓకే, సో ఇక్కడ మనం మాట్లాడుతున్నప్పుడు ఇందులో మనం చూస్తే ఫస్ట్ ఈ ఆర్డర్లో రావాలి కదా. సో వీటిలలో వైట్ అనేది కలర్, హ్యూజ్ అనేది సైజ్ కదా, ఎలిఫెంట్ అనేది ఇట్స్ వాట్ ఈస్ ద ఐటమ్ అన్నట్టు, అండ్ ఇండియన్ అనేది క్వాలిటీ అయిపోయింది. సో ఫస్ట్ మనం వీటిలలోంచి మనం చూస్తే ఫస్ట్ మనకి సైజ్ ఉంది. సో
అ హ్యూజ్ అనేది ఫస్ట్ రావాలి. సో హ్యూజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం వచ్చింది మనకి, ఫ్యాట్, ఏజ్ ఇవన్నీ ఏం లేవు కదా. దెన్ యూ హ్యావ్ అ కలర్ కదా. హ్యూజ్ తర్వాత మనము వైట్ అని చెప్పి రావాలి. తర్వాత మనము వాట్ ఈస్ ద ఆరిజిన్, ఇట్ ఈస్ ఇండియన్. సారీ, ఇందాక క్వాలిటీ అన్న, ఇండియన్ అనేది ఆరిజిన్. అండ్ దెన్ దిస్ ఈజ్ అ elephant. Okay, so a huge white Indian elephant, a huge white Indian elephant. Option 3 will be your answer. 13th one, ఇందాకటి ప్యాసేజ్ ఇది, దీని మీదే బేస్ చేసుకుని మనకి ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారు. అడాలసెన్స్ ఆర్ అడ్వైజ్డ్ నాట్ టు టేక్ బాత్, అలా ఏం చెప్పలేదు. నాట్ టు క్లీన్ దేర్ ఇన్నర్ వేర్ కూడా చెప్పలేదు. టు హ్యావ్ బాత్ 2 times a day అన్నది చెప్పారు. ఎక్కడ చెప్పారు, యూ హ్యావ్ 2 times a bath, twice a day. ఓకే, టు హ్యావ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా మాట్లాడలే. సో ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. 14th one, your father left all of us in misery. Choose the antonym of the word misery. Misery అంటే ఏంటి, ఎవరన్నా మనీ బోల్డ్ బాధల్లో, ఓకే, మన అప్పుల్లో, మనం బాధల్లో, కష్టాల్లో, అన్హ్యాపీనెస్, అలాంటి వాటిని మనము మిజరీ కింద తీసుకుంటాం. సో అన్హ్యాపీనెస్, సఫరింగ్, మిజరీకి ఈ 4 ఆపోజిట్ ఏంటి అని చెప్పి చూస్తే ఇదంతా మనకి బాధలు అంటే నెగటివ్ కదా. సో దీని ఆపోజిట్ మనకి లాజికల్గా మీకు ఆన్సర్ తెలియకపోయినా ఎలా ఆలోచించాలి. ఓకే, సో ఇది నెగటివ్ అన్నప్పుడు మనకి ఆపోజిట్ ఏం రావాలి, పాజిటివ్ రావాలి. ఈ 4 వర్డ్స్లో మీరు చూస్తే యాగనీ అనేది నెగటివ్, డిస్ట్రెస్ అనేది నెగటివ్, సఫరింగ్ అనేది నెగటివ్. సో మీకు దీని మీనింగ్ పెద్దగా తెలియకపోయినా కూడా యూ షుడ్ బి ఏబుల్ టు టెల్ దాట్ మిజరీకి ఆపోజిట్ ఈజ్ డిలైట్. ఓకే, సో డిలైట్ అంటే ఏంటి, డిలైట్ అంటే ఇట్ ఈస్ జాయ్, ప్లెజర్, హ్యాపీనెస్, అలాంటి వాటిని మనము డిలైట్ అని చెప్పి తీసుకుంటాం. 15th one, unless you tell me the truth I shall punish you. Choose the type of sentence. ఓకే, అన్లెస్ అన్నది వచ్చింది అంటేనే మనకి ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా దే ఆర్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్. సబార్డినేటింగ్ కంజంక్షన్ వచ్చింది అంటేనే ఇట్ ఈస్ అ కాంప్లెక్స్ సెంటెన్స్. ఓకే, బట్ స్టిల్ వీ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ కదా వాట్ ఈస్ అ కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఉండాలి, ఒక సబార్డినేట్ క్లాజ్ ఉండాలి. వీరొండింటిని జాయిన్ చేస్తూ మనకి ఒక సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉండాలి. జనరల్లీ కామా వచ్చింది అంటే మనకి మన సబార్డినేటింగ్ క్లాజ్ ఇక్కడ ఉంది అని చెప్పి అర్థం. కామా లేకపోతే సెంటెన్స్ ఎండ్లో ఉంది అని చెప్పి అర్థం. సో ఇక్కడ దిస్ ఈజ్ యువర్ సబార్డినేటింగ్ క్లాజ్ అండ్ ఐ షల్ పనిష్ యూ అనేది ఇండిపెండెంట్ క్లాజ్. Question number 16, our techniques give dash unique and durable color to dash fabrics. ఓకే, ఇక్కడ యూనిక్ మనం జనరలీ వాబుల్స్ని దేనికి వాడతాం, ఏ, ఈ, ఐ, ఓ, యు యొక్క సౌండ్స్కి వాడతాం. అంతేగాని ఈ లెటర్స్ మన కళ్ళకు కనిపించాయి కదా అని చెప్పి మనం యాన్ అని చెప్పి వాడకూడదు. ఇక్కడ యూనిక్ అన్నప్పుడు యు యొక్క సౌండ్ ఎలా ఉండాలంటే యూ సౌండ్ అ అని చెప్పి రావాలి మనకి. ఓకే, లైక్ సపోజ్ నేను అంబ్రెల్లా అంటా కదా, అంబ్రెల్లాలో యూ ఉంది కానీ సౌండ్ మాత్రం అ అని చెప్పి ఉంది. సో అ అన్న సౌండ్ చేసినప్పుడే మనము యాన్ వాడగలం. సో ఐ కెన్ సే యాన్ అంబ్రెల్లా. ఓకే, కానీ ఇక్కడ యూ అనేది అనీక్ అనట్లా యూనిక్ అంటుంది. సో సౌండ్ ఏమొస్తుంది, సౌండ్ యూ అని చెప్పి వస్తుంది కానీ అ అన్న సౌండ్ రావట్లే. అలానే యూనివర్సిటీ కూడా మనకి యూతో స్టార్ట్ అవుతుంది కానీ సౌండ్ అంబ్రెల్లాలో వస్తున్న అ సౌండ్ రావట్లే. ఏ సౌండ్ వస్తుంది, యూనివర్సిటీ అని చెప్పి వస్తుంది. అందుకని చెప్పి ఇలాంటి వర్డ్స్ ముందు ఆ టెక్నిక్స్ గివ్ అ యూనిక్ అండ్ డ్యూరబుల్ కలర్ టు పర్టికులర్గా ఈ ఫ్యాబ్రిక్కి అని చెప్తున్నారు కాబట్టి టు ద ఫ్యాబ్రిక్. వాళ్ళు ఎవరో మాట్లాడుకుంటున్నారు, మా టెక్నిక్స్ చాలా ఈ ఫ్యాబ్రిక్కి మంచి కలర్ను డ్యూరబిలిటీ ఇస్తాయని చెప్పి. ఓకే, సో వాళ్ళు ఏ ఫ్యాబ్రిక్ గురించి మాట్లాడుకుంటున్నారో వాళ్ళకి తెలుసు. సో వెన్ యు ఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్ పర్టిక్యులర్, మనకి తెలిసిన దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ద అని చెప్పి వాడాలి. సో ఏ వస్తుంది ఒక చోట, ద వస్తుంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్.
17th one, here give me the bottle. I dash it for you. Choose the verb that fits the blank. Okay. సో ఇక్కడ బాటిల్ని నాకు ఇవ్వు అని చెప్తున్నారు. దేనికి? ఇస్తే అప్పుడు నేను దాన్ని ఓపెన్ చేస్తాను. అంటే ఫస్ట్ నువ్వు నాకు ఇవ్వాలి, తర్వాత నేను దాన్ని ఫ్యూచర్ అనమాట, తర్వాత నువ్వు ఇచ్చిన తర్వాత కదా నేను చేసేది. సో ఫ్యూచర్ యాక్షన్ అనమాట. సో ఫ్యూచర్ యాక్షన్ అన్నప్పుడు ఏమనాలి? ఐ విల్ ఓపెన్ ఇట్ ఫర్ యూ. ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. 18th one, time flies dash any other thing. Choose the expression that fits the blank. Okay. As fastly, as faster than, as the faster. ఇందులో మళ్ళీ మనని కంపారిటివ్ అడుగుతున్నారు కదా. టైమ్ ఫ్లైస్ ఫాస్టర్ దాన్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్. 19th one, the flight ran dash the runway. ఓకే. రన్వే అంటే ఏరోప్లేన్ ఎక్కడ పరిగెడుతుందో ఎయిర్పోర్ట్లో, దట్ ఈస్ ఆర్ రన్వే కదా. సో ఇలా మనకి రన్వే ఉంది అంటే ఇలా పరిగెడితే అక్రాస్ పరిగెడుతున్నట్టు కదా. రోడ్డు కింద నుంచి వెళ్తే బిలో. ఓకే. ఏదైనా బ్రిడ్జ్ ఉంటే దాని కింద నుంచి వెళ్తే అండర్ కదా. సో ఇక్కడ ఏరోప్లేను ఇలా వెళ్తుందంటే అలాంగ్ అని చెప్పి వాడాలి. ద ఫ్లైట్ ర్యాన్ అలాంగ్ ద రన్వే. 20th, choose the correctly punctuated sentence. Okay, I think this is second one. Quotes వచ్చాయి కదా. Why is this happening to me now? Question mark వచ్చింది, తర్వాత quotes వచ్చాయి, he thought. Okay, so option 2 is your answer. 21, don't sit on that bench. I dash it. I am going to paint. I will be painted. I will be painted అంటే అతను పెయింట్ అవుతాడు, బెంచ్ కాదు. I am painted. I have paint. వచ్చిన ఇంగ్లీష్ కూడా పోయేటుంది. ఆప్షన్ 1, I am going to paint it is the correct answer. Question number 22, as we were in the area, వాళ్ళ కాలనీలోకి మేము వెళ్ళాం కాబట్టి we called on my sister-in-law. ఓకే. యాజ్ we were in the area, we called on my sister-in-law అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని విజిట్ చేసాము, వాళ్ళ ఏరియాకి వెళ్ళాం కాబట్టి. ద మీనింగ్ ఆఫ్ కాల్డ్ ఆన్ ఈజ్ విజిటెడ్. యాజ్ వీ వర్ ఇన్ ద ఏరియా, వీ విజిటెడ్ మై సిస్టర్ ఇన్ లా అని చెప్పి అర్థం. 23rd, ద హౌస్ ఈజ్ నాట్ బిగ్ ఇనఫ్ ఫర్ మీ. ద వర్డ్ ఇనఫ్ ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ ఇస్. ఓకే. ఈజ్ హౌస్ గురించి మాట్లాడుతున్నాం. హౌస్ ఏంటి? నౌన్. నౌన్ గురించి డిస్క్రైబ్ చేస్తున్న దాన్ని మనం ఏమంటాం? హౌస్ పెద్దగా ఉంది అంటున్నారు కదా, దాన్ని మనం బిగ్ని మనం యాడ్జెక్టివ్ అని చెప్పి అంటాం. యాడ్జెక్టివ్ బిగ్ ఎంత పెద్దగా ఉంది కానీ సరిపోదు అని చెప్పి యాడ్జెక్టివ్ని మనము ఇంకా డిస్క్రైబ్ చేస్తున్నాం కాబట్టి ఇనఫ్ అనేది దట్ ఈస్ అ యాడ్వర్బ్. యాడ్వర్బ్ ఏం చేస్తుంది? యాడ్వర్బ్ ఈజ్ ఎ వర్డ్ విచ్ గివ్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎ నౌన్, అబౌట్ ఎ వర్బ్ ఆర్ అబౌట్ an adjective ఆర్ అబౌట్ అనదర్ యాడ్వర్బ్. ఓకే. ఇక్కడ అడ్జెక్టివ్ని మనకి డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఇనఫ్ అనేది ఇట్స్ అ యాడ్వర్బ్. 24th, I was curious about planes. Choose the synonym of the word curious. క్యూరియస్ అంటే ఏంటి? క్యూరియస్ అంటే చాలా మనకి ఏదో ఇంట్రెస్ట్ ఉండి ఏమిటి అని చెప్పి తెలుసుకుందాం అన్న కుతూహలం. ఓకే. క్యూరియస్ అంటే. సో ఇన్క్విజిటివ్ అన్నది దాట్ ఈస్ అ సినోనిమ్ ఆఫ్ క్యూరియస్. 25th question, the following is not a formal letter. నెగేషన్లో అడుగుతున్నారు. లెటర్ అప్లయింగ్ ఫర్ ఎ జాబ్, ఎడిటర్, కంపెనీ, ఈ మూడు కూడా మనకి ఫార్మల్ లెటర్స్ కింద వస్తాయి. సో ఆటోమేటికల్లీ యువర్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. కానీ చదవాలి. అ లెటర్ టు అన్ ఆంట్ ఇన్ఫార్మింగ్ హర్ అబౌట్ యువర్ ఎగ్జామ్ రిజల్ట్స్. మన ఆంటీకి ఎగ్జామ్ రిజల్ట్స్ పాస్ అయ్యాం ఫెయిల్ అయ్యాం అని చెప్పి లెటర్ రాయటాన్ని. 26th question, if you ask the teacher, choose the appropriate clause to complete the sentence. Okay. So if you ask the teacher అని చెప్పి అడిగినప్పుడు దిస్ ఈజ్ యాక్చువల్లీ ఇఫ్ కండిషన్స్ గురించి బేస్ చేసి ఉన్న క్వశ్చన్. ఇది మనకి ఫస్ట్ కండిషనల్ కింద పడుతుంది. ఓకే. సో ఫస్ట్ కండిషన్లో మనం దేని గురించి మాట్లాడతాం? ఫస్ట్ కండిషన్లో ఇఫ్ కండిషన్స్ టాపిక్లో ఫస్ట్ కండిషన్ అన్నప్పుడు we talk about real and possible situations in the future. Okay. So if you ask the teacherని అడిగినప్పుడు ఏమవుతుంది? టీచర్ని అడిగినప్పుడు ఫ్యూచర్లో ఆవిడ she will clarify your doubts. ఓకే.
లేదా మనము ఇఫ్ ఇట్ రెయిన్స్ అని చెప్పి అంట, ఏమవుతుంది అప్పుడు? ఐ విల్ టేక్ ఎన్ అంబ్రెల్లా అని చెప్పి వస్తుంది కదా. అలా మనము ఫస్ట్ కండిషన్ కింద we talk about whatever is real and possible situations in the future. ఇక్కడ ఇఫ్ యూ ఆస్ ద టీచర్ అన్నప్పుడు ఆవిడ ఏం చేస్తారు? ఫ్యూచర్లో. ఇక్కడ మూడిట్లో కూడా నీకు ఫ్యూచర్ లేదు, అందుకని ఫస్ట్ దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. షీ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. క్వశ్చన్ నెంబర్ 27. చూస్ ద గ్రామాటికల్లీ correct sentence. I'm born in Chicago. I have born in Chicago. I'm not believing him. మై సిస్టర్ ఈజ్ అ ఫోటోగ్రాఫర్. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే ఆబ్వియస్గా కనిపిస్తుంది మై సిస్టర్ ఈజ్ అ ఫోటోగ్రాఫర్ అనేది చాలా నీట్గా ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఐఎమ్ బోర్న్ ఇన్ షికాగో అనకూడదు, ఐఎమ్ బోర్న్ కాదు, ఐ వాజ్ బోర్న్ ఇన్ షికాగో అని చెప్పి అనొచ్చు. ఐ హ్యావ్ బోర్న్ ఇన్ షికాగో అంటానికి లేదు, ఐ హ్యావ్ బీన్ బోర్న్ ఇన్ షికాగో అని చెప్పి వాడచ్చు. ఐఎమ్ నాట్ బిలీవింగ్ హిమ్ అనేది కూడా మనం వాడటానికి లేదు. బిలీవ్ అన్నది ఏంటి? మీరు అండర్స్టాండింగ్ వర్బ్స్ వీడియో చూసుంటే మీకు తెలిసి ఉంటుంది. బిలీవ్ అనేది ఇట్ ఈస్ అ స్టాటివ్ వర్బ్. ఓకే, స్టాటివ్ వర్బ్తో పాటు మనం జనరలీ నాట్ అని చెప్పి మనం వాడం. ఓకే, సో ఇక్కడ 4th one ఈజ్ యువర్ ఆన్సర్. 28th, గివ్ హిమ్ ద బుక్. ద ప్యాసివ్ వాయిస్ ఆఫ్ ద సెంటెన్స్ బిగిన్స్ విత్. సో ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఏంటి? నేను అన్ని ప్రాక్టీస్ టెస్ట్ పేపర్స్లో మీకు ఎప్పుడు దీనికి స్ట్రక్చర్ ఫస్ట్ చెప్పాను. ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఇస్, ఫస్ట్ మనము ఆబ్జెక్ట్ రాసుకోండి, లాస్ట్లో సబ్జెక్ట్ రాసుకోండి, ఎందుకంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది. లాస్ట్కి సబ్జెక్ట్ ముందు మనం బై రాసుకోవాలి కదా. దెన్ ఇక్కడ మనకి V3 రావాలి, అండ్ దెన్ యూ విల్ హ్యావ్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ టు బీ కదా. సో గివ్ హిమ్ ద బుక్ అనేది యాక్చువల్లీ వాట్ టైప్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఇస్ ఇట్? ఈజ్ ఇట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్? ఈజ్ ఇట్ ఎ డిక్లరేటివ్ సెంటెన్స్? ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్? గివ్ హిమ్ ద బుక్, అతనికి పుస్తకం ఇవ్వు అంటే ఇట్ ఈస్ అ కమాండ్ కదా, ఆర్ అ రిక్వెస్ట్. దీన్ని మనము ఇంపెరటివ్ సెంటెన్స్ కింద తీసుకుంటాం కదా. ఇంపెరటివ్ సెంటెన్స్లో గివ్ హిమ్ ద బుక్ అన్న దాంట్లో సబ్జెక్ట్ ఏముంది? కనిపించడానికి ఏమీ లేదు. ఇప్పుడు మీకే చెప్తున్నాను, గివ్ హిమ్ ద బుక్ అని మీకు చెప్తున్నా అంటే ఏంటి? మిమ్మల్ని చెప్తున్నాను, యూ గివ్ హిమ్ ద బుక్ అని చెప్పి అర్థం. సో కనిపించకుండా ఇక్కడ ఒక సబ్జెక్ట్ యూ అన్నది ఉంది, యూ గివ్ హిమ్ ద బుక్. సో ఈ యూ అన్నది మనకి ఇప్పుడు ఇక్కడ రావాలి. బుక్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ కదా, బుక్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ ద బుక్ రావాలి. కానీ ఇక్కడ అతనికి ఇమ్మంటున్నారు కదా, అతను మనకి ఇవ్వటం కాదు కదా, అందుకని బై బదులు టు వస్తుంది, టు హిమ్. ఓకే, గివ్కి V3 ఫార్మే వస్తుంది, గివెన్. ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ ఉంది కాబట్టి ద బుక్ ఇస్ గివెన్ టు హిమ్. గివ్ హిమ్ ద బుక్ అనేది యాక్టివ్ వాయిస్ ఉన్నప్పుడు, ప్యాసివ్ వాయిస్లో ద బుక్ ఈస్ గివెన్ టు హిమ్ అన్నది రావాలి. సో ఇక్కడ ఇట్ బిగిన్స్ విత్ అన్నప్పుడు ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. 29th question, box of sweets dash a perfect gift for him. Choose the correct option that fits the blank. ఈ స్వీట్స్ అన్నది తీసేసేయండి. ఓకే, కనిపించకుండా ఇప్పుడు మీరు చూసుకోవాలి. ఇప్పుడు మనకి ఏంటి? మనము బాక్స్ గురించి మాట్లాడుతున్నాం, స్వీట్స్ గురించి మాట్లాడలే కదా. బాక్స్ ఆఫ్ స్వీట్స్ ఈజ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ ఫర్ హిమ్ అన్నప్పుడు ఇది తీసి మీరు చదివితే మీకు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఈజీగా అర్థమవుతుంది. బాక్స్ సింగులర్ కాబట్టి is అని చెప్పి వస్తుంది. A box of sweets is a perfect gift for him. ఓకే, సో సెంటెన్స్ మాత్రం యాక్చువల్లీ అది తీసే ఉంటుంది. సో is. Now this is the last question. Choose a word with wrong spelling. ఈ నాలుగిట్లో థర్డ్ వన్ ఫ్యాంటసీ అనేది TAS బై వస్తుంది. ఫ్యాంటసీ అంటే ఏంటి అర్థం? మన ఇమాజినేషన్, మన ఆలోచనల్లో రియాలిటీలో లేని దాన్ని మనము ఊహించుకోవటాన్ని మనము ఫ్యాంటసీ అని చెప్పి అంటాం.